నమస్తే ఎక్స్‌ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ప్రజాబంధు ప్రగడ కోటయ్య 111వ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాబంధు కోటయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఎమ్మెల్యే కొండయ్య పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ప్రజాబంధు ప్రగడ కోటయ్య చీరాల శాసనసభ్యునిగా చీరాల నియోజకవర్గ ప్రజలకు ప్రజాబంధు ప్రగడ కోటయ్య అందించిన సేవలు మరవలేనివని, చేనేతలతో పాటు అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యతను ఇచ్చిన వ్యక్తిని కొనియాడారు. నేటి నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కూటమి పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు ముందుగా నమస్కారాలు. ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారి 110 జన్మదిన సందర్భంగా ఈ రోజున నాయకులందరూ కూడా వారిని స్మరించుకోవడం జరిగింది. ఇది ఒక గొప్ప నాయకుడు. ఈయన బలహీన వర్గాల్లో చాలా గొప్ప నాయకుడు. వీరి కాలం ముందే చేనేతలకి గుర్తింపు వచ్చింది. అది కాకుండా నూలు మిల్లులు లాంటివి కూడా ఆయన టైంలోనే ఏర్పడింది. ఈయన 2 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి ఎమ్మెల్సీగాను, సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యుడిగాను ఈయన తన జీవితాన్ని తీసుకెళ్లారు. ఈయన కేవలం ఎవరైనా సరే ఒక చేనేతలకు మాత్రమే మేలు చేశారనుకుంటే తప్పని, పెద్ద ఎత్తున రైతాంగానికి కూడా మేలు చేసినటువంటి వ్యక్తి. ఈయన కాలం ముందే ఎక్కువగా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా రావడం జరిగింది. కేఎల్ రావు గారు లాంటి టైంలో కూడా కృష్ణా డెల్టా కూడా ఆ రోజుల్లో ఏర్పడటం జరిగింది. కాబట్టి ఈయన ఒక రకంగా వ్యవసాయ రంగాన్ని, మరో పక్క నుంచి చేనేత రంగాన్ని ఈయన మాట్లాడితేనే ఒక రకంగా ప్రజలందరూ కూడా ఒక రికగ్నేషన్ దొరికిన వ్యక్తి. బలహీన వర్గాల్లో ఇంత గొప్ప వ్యక్తి లేడంటే వ్యక్తి లేదు. అలాంటి మహానుభావుడికి ఈ రోజున తిరిగి చేరాల్లో మరి ఆయన ఎక్కడైతే ప్రారంభం, ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని కానీ, ప్రజల కోసం ఆయన చేసినటువంటి సేవలు కానీ అదే ప్రాంతంలో ఈరోజు ఎమ్మెల్యే అయ్యే అవకాశం నాకు కూడా దొరకడం నా యొక్క పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. వాస్తవంగా నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రగడ కోటయ్య గారు, సజ్జా చంద్రబాబు గారు లాంటి బీసీలు ఈ ప్రాంతాన్ని పాలించారు. వాళ్ళు ఏ రకంగా గుర్తించబడ్డారు అనేది కూడా నేను నా మననం చేసుకొని ఆ ప్రకారంగా నా యొక్క ప్రయాణం కూడా సాగిందని చెప్పేసి, ఏ వర్గాలనైతే ఆ రోజున ఆయన దగ్గర తీశాడో అదే వర్గాలకి నేను దగ్గరగా ప్రయాణం చేస్తున్నానని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను.